ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3 వచనములు అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3 వచనములు. Paul, an apostle of Jesus Christ, by the will of God, to the saints which are at Ephesus, and to the faithful in Christ Jesus. Grace be to you and peace from God our Father and from the Lord Jesus Christ. Blessed be the God and Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ. తెలుగులో చదువుదాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ వాక్య భాగ్యం ధ్యానించుండగా నీ ఆత్మతో నడిపించము. చెవులున్న వారు వినుగాక అని నీ వాక్యం సెలవిచ్చినట్లు నాయనా, నీ వాక్యంని వినే చెవులను ఈ యొక్క వాక్యముతో నింపి ఆశీర్వాదపు జీవితంలో ప్రవేశపెట్టమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం గత వారము అవర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ అనగా క్రీస్తునందు మనకున్న గుర్తింపు క్రీస్తునందు మనకున్న గుర్తింపు గురించి మనము నేర్చుకున్నాము. 3 విషయములు నేర్చుకున్నాము, 3 గుర్తింపులు. మొట్టమొదటిది క్రీస్తు యొక్క స్వభావము. క్రీస్తునందు మనకు ఆయన యొక్క స్వభావము కలుగుచున్నది. సో స్వభావం. రెండోది జీవము, నిత్య జీవము. ఆయన జీవమై ఉన్నాడు కనుక మనము కూడా అటు జీవం కలిగి ఉన్నాము. మూడోది మనం నేర్చుకున్నది సంబంధము, బాంధవ్యము. ఆయనతో ఉన్న బాంధవ్యము గురించి నేర్చుకున్నాం. ఈ రాత్రి మనము 4, 5, 6, 7, 8 గుర్తింపులు మనం నేర్చుకుందాం. 3 అయితే మనము గత వారం కంప్లీట్ చేసి ఉన్నాము. నాలుగోది క్రీస్తునందు మనము చేయవలసిన సర్వీస్ అనగా పరిచర్య. ఆయన స్వభావము, ఆయన గుర్తింపు కలిగి ఉండాలంటే ఆయన స్వభావం కలిగి ఉండాలి. ఆయన జీవమై ఉన్నాడు కనుక మనము జీవముతో ఉండవలసి ఉన్నది. అనగా మృతులం కాదు. మృతులు అని అర్థమైందనగా మృతులను పాతి పెట్టుకుంటారు అని యేసు ఒక దగ్గర అంటాడు. మృతులు ఏ విధంగా మృతులను పాతి పెట్టుకుంటారు? వాడు చనిపోయాడంటే వానికి ఎవరు పాత పెడతారు? చనిపోయిన వాడు ఏ విధంగా పాత పెడతాడు? అనగా ఆధ్యాత్మికమైన జీవితం లేక జీవం లేకున్న వారు జీవించినను మృతులతో సమానం. సో యేసు జీవమై ఉన్నాడు. అట్టి జీవం నీవు కలిగి ఉండాలి. మృతుల వలె ఉండకూడదు. ఆయన గుర్తింపు కలిగి ఉండాలంటే ఆయనతో బాంధవ్యం కలిగి ఉండాలి, సంబంధం కలిగి ఉండాలి. క్రీస్తులో ఉన్న స్వభావం, క్రీస్తులో ఉన్న గుర్తింపు. మరియు ఇప్పుడు 4వది పరిచర్య. ఆయన పరిచర్యలో నీవు ఉండాలి. క్రీస్తునందు ఉన్న వారికి దేవుని పరిచర్యలో ప్రతి వాడు ఉండవలసి ఉన్నది. మీరు వెళ్ళి సర్వలోకం సువార్త ప్రకటించుడి అని ప్రతి వానికి చెప్పాడు దేవుడు. పాస్టర్లకి, సువార్తకులకి చెప్పలేదు. సంఘమును పరిపూర్ణ చెందుటకు 5 అంచెల పరిచర్యని దేవుడు ప్రవేశపెట్టినను, వారిని అభిషేకించి పంపించినను బాధ్యత అందరిదై ఉన్నది. మీరు చేయలేనందుకు, మీరు సమయాన్ని కేటాయించి దేవుని యొక్క విషయములను గ్రహించి లోకంలో ఉన్న వారికి దేవుని విషయం తెలియపరచలేనందుకు మీరు మీ యొక్క సహాయము, ప్రార్థన, మీ యొక్క చేయొత్తు ఇస్తూ ఆర్థికంగా, మారల్గా, ప్రార్థనలో సహాయం చేస్తూ దేవుని సువార్త ప్రకటించవలసి ఉన్నది. ప్రతివాడు దేవుని పరిచయం చేయవలసి ఉన్నది. నీవు చదువుకున్నను, చదువు లేకపోయినను, జ్ఞానమైన వాడును, జ్ఞానం లేకపోయిన వాడువైనను దేవుని పరిచర్యలో ప్రతివాడు పాల్గొనవలసి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనం చదువుదాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నాడు. శిష్యులు వేరు, అపోస్తులు వేరు. వారు శిష్యులుగా వారిని వెంబడించడం చూసాము. యేసుకి అనేక మంది శిష్యులు ఉన్నారు, కానీ 12 మందిని ఆయన అపోస్తులుగా ఆయన అభిషేకించాడు. శిష్యులలో 12 మందికి అపోస్తలుగా అభిషేకించి ఉన్నాడు. మీరు అనేకులకు శిష్యులుగా చేయండి అంటున్నాడు. సో ఈ 12 మంది అపోస్తుల యొక్క కార్యం ఏంటి అంటే అందరికీ శిష్యులుగా ఉంచాలి. అనగా శిష్యు అనేవాడు గురువుకి పరిచయం చేయవలసి ఉన్నది.
యేసు తన రాజ్యంని స్థాపించడానికి ఈ లోకంలోకి వచ్చినందుకు ఆ పరిచర్య ప్రతి వానిది, క్రీస్తునందున్న వాని ప్రతి ఒక్క బాధ్యత అయి ఉన్నది. ప్రతి వాడు పరిచర్య చేయవలసి ఉన్నది. చదువు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. వాటినన్నిటినీ వారిని గైకొనవలసి ఉన్నదని వారికి బోధించాలి. లోకంలో ఉన్న అందరికీ శిష్యులు చెయ్యాలి. ఇది ఆయన చెప్పి ఉన్న ఆజ్ఞ అయి ఉన్నది. సో దేవుని అభిషేకంతో కూడిన పాస్టరే కానీ, ఒక సువార్థికుడే కానీ, అపోస్తులుడే కానీ, ప్రవక్తే కానీ, లేక ఒక బోధకుడే కానీ, వారు ప్రతివానికి శిష్యుడుగా మార్చాలి. ప్రతివాడు దేవుని పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వాల్సి ఉన్నది. అప్పుడే ఆయన గుర్తింపు నీవు కలిగి ఉన్నవాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. సో ఏ విధముగా తండ్రి యేసుని ఏ విధంగా అయితే పంపించాడో ఈ లోకమునకు తన రాజ్య సువార్తను చెప్పుటకు, మానవాళి యొక్క పరిత్రాణం నిమిత్తమై పరిచర్య చేయుటకు, అదే విధముగా ప్రతి వానిని యేసు పంపించుచున్నాడు. ప్రతివాడు వెళ్ళి దేవుని పరిచర్య చేయవలసి ఉన్నది. మీరు వెళ్ళి సర్వలోకము సువార్త ప్రకటించుడి అని శిష్యులు ఒకరికే చెప్పింది కాదు. ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత అయి ఉన్నది. ప్రతివాడు క్రీస్తునందున్న వారు ప్రతివాడు పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వాలి. కనుక నీవు అట్టి సమయము కానీ అట్టి జ్ఞానము కానీ సంపాదించుకోలేక దేవుని పరిచర్యను చేయలేకపోచున్నావా? దేవుని పరిచర్య చేయు వారికి నీవు చేయొత్తి ఇవ్వాలి. నీ తరపున అనేకులకి సువార్త ప్రకటించబడాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. క్రైస్తవుడు అనగా క్రీస్తునందు ఉన్నవాడు. క్రీస్తునందున్న వారికి క్రీస్తు యొక్క గుర్తింపులు ఉండవలసి ఉన్నది. దానిలో పరిచర్య ఒక గుర్తింపు అయి ఉన్నది. ఏ విధంగా అయితే తండ్రి మాటని విని కుమారుడు వచ్చి పరిచర్య చేయుటకు వచ్చాడో, ఆ విధముగా ఇప్పుడు కుమారుడు మనలందరినీ పంపిస్తున్నాడు ఈ లోకంలో ఆయన యొక్క పనిని చేయి నిమిత్తమై, ఆ రాజ్య సువార్తని ప్రకటించే నిమిత్తమై. ఐదో గుర్తింపు ఇన్ సఫరింగ్. ఆయనతో పాటు మనము ఆయన గుర్తింపులో ఉన్నవారమైన మనము ఆయన ఏ విధంగా అయితే బాధలు అనుభవించాడో, శ్రమను అనుభవించాడో, అదే విధంగా క్రైస్తవులు ప్రతి వాడు శ్రమలు అనుభవించవలసి ఉన్నది. నేటి క్రైస్తవులకి శ్రమలు వద్దు. శ్రమలలో ఉంటే సంఘంకి వస్తే శ్రమలు వెళ్ళిపోవాలి. సో ప్రతివాడు సమస్యల నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడు. కానీ క్రీస్తు స్వభావం ఉన్నవారు నన్ను వారు హింసించిన ఎడల నిన్ను వారు హింసించెదరు అని యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. నీవు నిజముగా క్రీస్తునందు ఉన్నవాడివైతే ఆయనతో పాటు నీవు శ్రమలు అనుభవించవలసి ఉన్నది. క్రీస్తులో ఉన్న క్రైస్తవుడికి ఉన్న శ్రమలు ఈ లోకంలో ఎవరికీ ఉండవు. మరి అటువంటిది క్రైస్తవుడైన వాడివి శ్రమలు ఉంటాయని తెలిస్తే ఎవడు క్రీస్తు యందు ఉంటాడు? 2 Timothy 2:12. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. 2 తిమోతి పత్రికలో ఇలా రాస్తున్నాడు, సహించిన వారైతే ఆయనతో పాటు కూడా ఏలుదుము అని అంటున్నాడు. ఇఫ్ యు సఫర్ విత్ మీ అనగా నాతో నీవు శ్రమ అనుభవించాలి, శ్రమను సహించాలి. శ్రమను సహించినప్పుడే నీవు ఆయనతో పరిపాలిస్తావు. పరలోకమందు ఆయన నిత్యము పరిపాలకుడుగా ఉండి రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా ఉండడానికి ఆయన శ్రమను అనుభవించాడు. రాజులకు రాజు అనగా నీ పైన రాజు అనగా నీవు ఒక రాజు అయి ఉంటావు. కానీ రాజుగా నీవు పరలోకంలో నిత్యత్వము రాజుగా ఉండాలంటే ఆయనతో పాటు నువ్వు శ్రమ అనుభవించాలి. శ్రమ అనుభవిస్తేనే, సహిస్తేనే నీవు ఆయనతో పరిపాలిస్తావు. కనుక ఆయనతో పాటు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నది. ఆయన కోసము శ్రమ అనుభవించవలసి ఉన్నది. ఆయన గుర్తింపు మనకు ఉన్నందుకు మనం శ్రమ అనుభవించవలసి ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. ఏలయనగా మీరు నా యందు చూచినట్టియు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఆయన పక్షమున శ్రమ మీకు అనుగ్రహింపబడుతుంది. క్రైస్తవులారా, దేవుని సంఘమా, క్రీస్తునందు ఉన్నవారైన మీకు నాకు శ్రమలు అనుగ్రహింపబడుతున్నాయి. ఆయన ఏ విధంగా అయితే శ్రవించాడో, ఆయన ఏ విధంగా శ్రమ అనుభవించాడో అట్టి శ్రమ
తన శిష్యులైన మనకి, క్రైస్తులైన మనకి ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఎందుకనగా ఆయనతో మనం శ్రమను సహిస్తేనే తప్ప ఆయనతో మనము పరిపాలించలేము. ఆయన శ్రమ అనుభవించాడు కనుక నీవు నేను శ్రమ అనుభవించవలసి ఉన్నదే. ఇది మనకు అనుగ్రహించబడినది. చూడండి, ఒక రాజు తన యొక్క కుమారుడు రాకుమారుడు ఉంటే వానికి ఒక వయసు వచ్చిన తర్వాతలా వాణ్ణి రాజభోగం నుంచి బయటికి తీసుకొచ్చి ఆ రాజు గురువు దగ్గర వదిలేస్తాడు. ఎందుకనగా వాడు సకల విద్యలు ఆయన దగ్గర అభ్యసించవలసి ఉన్నది. రాజవైభోగంలో పెరిగిన ఆ రాకుమారుడు కష్టములు, నష్టములు, నీళ్ళు లేకుండా భయంకరమైన ఎండ, గాలి, వాన అటువంటి అన్ని పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యము, శక్తి వానికి ఉండవలసి ఉన్నది. సో రాజు తన భార్యను రాణి ఇద్దరు మనసు కఠినము చేసుకుని ఆ శిష్యుడికి ఆ యొక్క డిసిప్లిన్ అనగా ఆ క్రమశిక్షణ రావడానికి అట్టి తర్ఫీదు వాడు పొందాలి, అది అవసరమై ఉన్నదనే విషయంని వారు గ్రహించి వారి యొక్క పిల్లలను వారు ఆ విధంగా తర్ఫీదు నిమిత్తమై పంపిస్తారు. సో వాడు శ్రమించాలి. వాడు శ్రమిస్తేనే కానీ పరిపాలించలేడు. వాడు శ్రమ పడాలి. రాజు యొద్ద ఉన్న రాకుమారుడు తన రాజగురువు దగ్గర అనేకమైన పనులు నేర్చుకోవాలి. రాజగురువుకి ఆయన పరిచర్య చేయవలసి ఉన్నది. ఆయన కోపిస్తే దాన్ని భరించవలసి ఉన్నది. నేను రాకుమారుడిని, నువ్వేంటి నాకన్నావు అని అనలేడు. ఆ విధముగా అట్టి తర్ఫీదును, అట్టి క్రమశిక్షను వాడు పొందితేనే తప్ప అటువంటి పరిస్థితుల్లో వాడు నెగ్గి నిల్చోగలడు. లేకపోతే వాడు రాజ్యాన్ని పరిపాలించడానికి యోగ్యకరమైన వాడు కాదు. కనుక యేసు కూడా అటువంటి క్రమశిక్షణ మనకు అనుగ్రహించి అటువంటి శ్రమను మనము సహించిన ఎడల మనము ఆయనతో పరిపాలకులుగా ఉండగలము. ఒకసారి 3:10 చదువు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలు భాగస్థులు అవ్వాలి. ఆయన శ్రమని నీవు భరించాలి. దేవుని రాజ్య సువార్త శ్రమని నువ్వు భరించాలి. దేవుని పరిచర్య చేయడం అనేది కేవలం సేవకుల యొక్క పని కాదు, ప్రతి వాణి యొక్క బాధ్యత ఉన్నది. ఆయనతో నీవు శ్రమ సహిస్తేనే ఆయనతో పరలోకమందు నిత్యత్వము నివసించి ఆయనతో ఉంటావు. అటువంటి జీవితం నీకు కలిగి ఉండాలంటే క్రీస్తునందు ఉన్న నీవు శ్రమను అనుభవించాలి. అనగా నీవు దేవుని యొక్క సేవ కోసం పని చేస్తావు, దేవుని సేవ కోసం డబ్బు ఖర్చు పెడతావు, కానీ దేవుని సేవ కాకుండా అనేక రకమైన సాయితాన్ నుంచి శోధనలు కలుగుతాయి. అట్టి శోధనలు కలిగినను నీవు దాన్ని తట్టుకుని సహించాలి. ఇదేమి సేవ? నేను మంచి పరిచర్య చేయడానికి నేను డబ్బులు విత్తాను, నేను ఇంత పరిచర్య చేశాను, కానీ ఇది అవ్వలేదు, అలా అవ్వలేదు, అన్నీ నీవు అనుకున్నట్లు జరిగిపోతే సాతానుగాడి యొక్క అక్కడ కలయిక లేదు. ఎక్కడైతే దేవుని మహిమవంతమైన కార్యము జరగవలసి ఉన్నదో అక్కడ దురాత్మ వాని శక్తులను ప్రయోగించి అక్కడ తన సామర్థ్యం చూపిస్తాడు. ఎప్పుడైతే దురాత్మ తన శక్తులను తన యొక్క అంబులను నీ పైన వదిలేడంటే నీవు దేవునితో ఏర్పరచబడిన వాడివి. దేవుని యొక్క పరిచర్య మహిమవంతంగా ఎక్కడ జరగవలసి ఉన్నదో అక్కడే దురాత్మ యొక్క శక్తులు భయంకరంగా పనిచేస్తాయి. దురాత్మ శక్తులు నీ యొక్క జీవితంలో నీవు చేసిన పరిచర్యలో నీ సంఘములో పనిచేస్తున్నాయంటే దేవుడు మహిమ పొందవలసిన పనులు ఉన్నాయని అర్థము. దాన్ని చూసి సంఘంలో చాలామంది మనకెందుకు ఈ బాధలు, మనకెందుకు ఈ కష్టములు, ఎందుకు అలా అనుకున్న దాంట్లో ఉండాలని చెప్పి బయటికి వెళ్ళిపోతావు. అక్కడే నీవు ప్రార్థన చేసి పోరాడి శ్రమను సహించాలి. శ్రమను సహించడం అనేది దేవుని యొక్క గుర్తింపు ఉన్నది. క్రీస్తునందు ఉన్న మీరు ప్రతి వాడు సహించవలసి ఉన్నదని శ్రమని మన నిమిత్తమై దేవుడు ప్రత్యేకంగా మనకు అనుగ్రహించి ఉన్నాడని చెప్తుంది ఫిలిప్పీ పత్రికలో. శ్రమని మన నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. శ్రమలు సహించవలసి ఉన్నది. శ్రమల వలన మన క్యారెక్టర్, మన యొక్క వ్యక్తిత్వము ఘనముగా మారుతుంది. ఇది నేను వాక్యంలో ఉన్నందుకు చెప్పట్లేదు. ఇది నేను స్వయంగా నేను చాలా మటుకి నేను ఇది సహించి ఇది నేను జీవించి చెప్తున్న మాటలు. 18 సంవత్సరాల నుంచి నేను పాస్టర్గా ఉంటూ పరిచయం చేస్తున్న నేను చాలా శ్రమలు అనుభవించి దానిలో ఉన్న మాధుర్యంను తెలుసుకున్నాను. శ్రమ వచ్చినప్పుడు రాత్రి నిద్ర పట్టదు. నీకు ఏసీ రూమ్లో నువ్వు పడుకున్నను నీకు నిద్ర పట్టదు.
సమస్తము భోజనము వసతి అన్నీ ఉన్నను నువ్వు నిద్రపోలేవు. అటువంటి శ్రమ, అటువంటి ఏడుపు. చాలామంది వచ్చి అయ్యగారు, ఆ పాస్టర్ గారు మీ మీద ఉన్న అభిషేకం నా కొడుకు మీద రావాలి, నా మనవడి మీద రావాలి, మీరు చెయ్యేసి ప్రార్థన చేయాలని చాలామంది వచ్చి అడిగినప్పుడు నాకు నవ్వు వచ్చేది. ఎందుకనగా నేను అలాగే అనుకునేవాడిని, అభిషక్తులైన గొప్ప గొప్ప అభిషేకం ఉన్న వారి యొక్క అభిషేకం నాకు వచ్చేయాలని. వారి అభిషేకం నాకు కావాలంటే వారి శ్రమ యావత్తు నేను పొంది ఉండాలి. నేను వారు అలాంటి అడిగినప్పుడు ఎందుకమ్మా అలాంటి కష్టాలు అడుగుతాం అంటే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకనగా నిద్ర లేని రాత్రులు, భోజనం ఎక్కని దినములు నీ జీవితంలో అనేకమైనవి ఉంటాయి. నీవు మంచి చేసి చెడు అనుభవిస్తావు. నీవు మంచి చేస్తూ దేవుని పనులు చేస్తూ నీవు దుర్మార్గుడుగా నిన్ను మనుషులు అంటారు, నిందిస్తారు. ఆయనను నిందను భరిస్తూ సహిస్తూ దేవుని పరిచయం చేయవలసినది. ఇది దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదము, ఇది దేవుడు అనుగ్రహించిన క్వాలిటీ, ఇది దేవుడు అనుగ్రహించిన యోగ్యత. తనతో పరిపాలకులుగా ఉండుటకు మనకి ఇవ్వబడిన యోగ్యత. క్రైస్తవులారా, శ్రమ నుంచి పారిపోకండి, శ్రమని ఎదుర్కోండి, శ్రమలను సహించండి. క్రీస్తు యేసు సహించి జయించాడు కనుక మీరు కూడా సహిస్తే జయిస్తారు. శ్రమ మిమ్మల్ని ఓడింపజేయదు, శ్రమ మిమ్మల్ని ఓడగొట్టదు, శ్రమలు మిమ్మల్ని నాశనము చేయవు. శ్రమలను జయించువాడే క్రైస్తవుడు. శ్రమలను జయిస్తాననే విశ్వాసం ఉన్నవాని వద్ద తప్పకుండా శ్రమను జయిస్తావు. ఇది మనకు అనుగ్రహించబడిన దేవుని యొక్క గొప్ప అనుగ్రహమైనది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24 చదువు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. Now I rejoice in my suffering for your sake, and in my flesh I am filling up what is lacking in Christ's affliction for the sake of his body, that is the church. సంఘము నిమిత్తమై క్రీస్తు యేసు ఏవైతే భరించలేదో అవన్నీ ఇప్పుడు నేను మీ నిమిత్తమై సంఘము నిమిత్తమై భరిస్తున్నాను అని పౌలు అంటున్నాడు. నేను అట్టి శ్రమ బట్టి నేను సంతోషించుచున్నాను. నేను శ్రమ మీ నిమిత్తమై అనుభవిస్తున్నాను. సంఘము నిమిత్తం, సంఘములో ఉన్న కాపర్లు శ్రమ అనుభవించవలసి ఉన్నది. సంఘములో ఉన్న సంఘ సభ్యులు శ్రమ అనుభవించవలసి ఉన్నది. ఈ శ్రమ ఎందుకు అనుభవించాలనగా, క్రీస్తు ఏ శ్రమనైతే అనుభవించకుండా కొంచెం ఖాళీ ఉంచాడో దాన్ని పూర్తి చేయి నిమిత్తమై ఆ శ్రమని మనం అనుభవించాలంట. ఇవి క్రీస్తు అనుభవించవలసిన శ్రమలు కావు. కాపర్లైన నీవు, పాస్టర్లైన మనము, దేవుని సేవకులైన మనము, దేవుని యొక్క సువార్తలైన మనము, దేవుని సంఘమైన మనము ఇవన్నీ అనుభవించవలసి ఉన్నదని దేవుడు క్రీస్తు యందు అవి ఉంచలేదు. ఆ సఫరింగ్స్ అనగా ఆ యొక్క శ్రమని మన కోసము దేవుడు ప్రత్యేకపరిచి ఉంచి ఉన్నాడు. అది మనము అనుభవించవలసి ఉన్నది. దానిలో మనకి ఆనందము, సంతోషము కలుగుతుంది. శ్రమలో ఎవరికి సంతోషం కలుగుతుందమ్మా? శ్రమలో ఎవరికి సంతోషం కలుగుతుంది? ఎవరికి కలుగుతుంది? ఎవరికి సంతోషం కలగదు. ఎందుకు సంతోషిస్తున్నాడు శ్రమ బట్టి అనగా, ఆ శ్రమతో పాటు వచ్చిన దాని యొక్క ఫలితము పౌలు చూడగలుగుతున్నాడు. సంఘములో దేవుని పరిచర్యందు, దేవుని పని యందు క్రైస్తుడైన నీవు శ్రమించిన ఎడల శ్రమ యొక్క ఫలితమును చూసినప్పుడు నువ్వు సంతోషిస్తావు, ఆనందిస్తావు. I'm filling up what is lacking in Christ's affliction for the sake of his body. ఆయన శరీరమైన ఈ సంఘములో అట్టి శ్రమలు ఆయన భరించక నా నిమిత్తమై ఇవ్వబడి ఉన్నది. అది నేను సంతోషముగా దాన్ని భరిస్తున్నాను. ఎందుకనగా ఆయన పరిచర్యలో నేను పరిచారకుడుగా వచ్చి ఇది నాకు ఆయన ఇచ్చినది. ఎందుకనగా అట్టి శ్రమ అనుభవిస్తేనే తప్ప నిగూఢమైన మర్మములను నేను నీకు చెప్పలేను. సేవకులైన మనము దేవుని యొక్క మహిమాన్వితమైన ఈ యొక్క వాక్య భాగము నుండి మరుగుపరచబడిన ఆ మర్మములను తెలియపరచాలంటే మనము శ్రమల పాలవ్వాలి, శ్రమను అనుభవించాలి. శ్రమ వలన మరుగుపరచబడిన గొప్ప గొప్ప మర్మములను తెలియపరచబడతాయని పౌలు చెప్తున్నాడు. ద మిస్టరీ హిడెన్ ఫర్ ఏజెస్ అండ్ జనరేషన్స్ బట్ నౌ రివీల్డ్ టు హిస్ సెయింట్స్. భక్తులైన మీకు అట్టి మర్మములు, అనేక యుగ యుగముల నుండి మరుగుపరచబడిన అట్టి గొప్ప మర్మములు మీకు తెలియపరచబడాలంటే మీ యొక్క సేవకుడు శ్రమ అనుభవించాలి. సంఘము అట్టి శ్రమ అనుభవించవలసి ఉన్నది. చదువు ఒకసారి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు
నా వంతు నా శరీరమందు సంపూర్ణము సో చేయుచున్నాను. క్రీస్తు యేసు శ్రమ పడి, అంత శ్రమ పడిన యేసుక్రీస్తు ఇంకా కొదువు ఉందంట. ఆ కొదువుని పూర్తి చేయవలసిన బాధ్యత క్రీస్తునందు ఉన్నవారు. అందుకే అంటున్నాడు, నీవు నాతో శ్రమ సహించిన ఎడల నాతో పాటు నువ్వు పరిపాలిస్తావు. నాతో నువ్వు శ్రమ అనుభవించకపోతే నాతో నువ్వు పరిపాలించలేవు. నిగూఢమైన మర్మములు క్రీస్తు యేసు వలన శిష్యులకి తెలియపరచబడ్డాయి. నికోడిమ లాంటి వానికి, మన మామూలుడు కాదు, ఏ విధంగా తల్లి గర్భంలో పుడతాను, మళ్ళీ నేను తల్లి గర్భంలో తిరిగి ఎలా జన్మిస్తాను అని మూర్ఖ పశుని అడగడానికి ఆయన మూర్ఖుడు కాదు, పరిచయులకే బోధించిన బోధకుడు ఆయన. అటువంటి ఆయనకి కలగని జ్ఞానోదయము క్రీస్తు తన శిష్యులకు అనుగ్రహించాడు. ఎందుకు అనగా శిష్యులు ఆయనతో పాటు శ్రమించారు. శిష్యులు అనేకమైన శ్రమలు అనుభవించారు. అపోస్తులు అనేకమైన శ్రమలు అనుభవించారు. ప్రతి పరిచారకుడు, ప్రతి పాస్టరు శ్రమలు అనుభవించిన ఎడల ఇటువంటి మర్మములు, దాగుపడిన మర్మములు నీకు బయలుపరచబడవు. చదువున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న దేవుని వాక్యము మరుగు చేయబడి ఉన్నది. అట్టి మరుగుపరచబడిన ఆ వాక్యము ఏ విధముగా నీవు నేను దాన్ని బోధించగలము? ప్రవక్తలకి అనుగ్రహించబడలేదు. యుగ యుగములు ఉన్న ప్రవక్తలకి తెలియని విషయములు పరిశుద్ధాత్మని వలన నేటి సంఘకాలములో మనకు తెలియపరచబడతాయి. యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. సో సంఘమునకు పరిచర్య చేయించిన పరిచారకుడు నీవైతే ఆ సంఘములో ఉన్న శ్రమను నువ్వు అనుభవించాలి. ఆ శ్రమ నీ కోసం దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. శ్రమకు భయపడి మనం పారిపోకూడదు. శ్రమకు భయపడి దేవుని దూషించకూడదు. శ్రమకు భయపడి సంఘంలో ఉన్న వారికి ద్వేషించకూడదు. ఎందుకనగా ఆ శ్రమ నీ కోసం దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అది ఆయన అనుభవించక తన శరీరమందు ఆ శ్రమలు నీ కోసము నా కోసం ఉంచి ఉన్నాడు. ఓకే, సో ఇది ఒక గుర్తింపు అయి ఉన్నది. ఇప్పుడు ఆరోది ఏమనగా ఇన్హెరిటెన్స్, ఆయన స్వాస్థ్యము మనం కలిగి ఉండాలి. ఆయన స్వాస్థ్యము, ఆయనతో మనము ఆయన పరిచర్య కలిగి ఉండాలి, ఆయనతో శ్రమ అనుభవించాలి. ఇప్పుడు ఆయన స్వాస్థ్యం మనకు కలిగి ఉండాలి. రోమన్స్ 8:16 and 17. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. మనము దేవుని జనాంగమైతే దేవునికి కలిగి ఉన్నదంతటికి మనము వారసులై ఉన్నాము. ఇది అందరు నచ్చుతుంది, శ్రమ అందరికి నచ్చదు. శ్రమ ఎవరికి వద్దు? క్రైస్తవులకి. పరిచర్య అంతకన్నా వద్దు. ఆయనతో బాంధవ్యం ఆదివారం ఒక పూట ఉంటే సరిపోతుంది. లేదా ఎప్పుడైనా ప్రార్థన ప్రేయర్ మీటింగ్ పాస్టర్ గారు పెడితే వెళ్దాం, లేక ఎవరు సువార్తలు వస్తే వెళ్ళి చూద్దాం. ఇక జీవం అంటావా? మన జీవితం అందే. చర్చ్ జీవితం చర్చిదే. చర్చికి వస్తే ఒక జీవం, బయటికి వెళ్తే ప్రార్థన ఇంకొక జీవం. ఆయన స్వభావం అంటారా? మరి అడగొద్దు. ఆయన దేవుడు, ఆయన స్వభావం కలిగి ఉండకు. ఇవన్నీ మనకొద్దు. కానీ ఆయన స్వాస్థ్యం అనగానే మేము ఆయన బిడ్డలం కనుక ఆయన స్వాస్థ్యం మనకు రావాలని అందరూ ఆమేన్ హల్లెలూయా అని అందరూ చూడండి, ముఖాలు వెలిగిపోతున్నాయి ఆనందంతో. విన్నవారు మీరు కూడా, చూస్తున్న మీరు కూడా అబ్బా మురిసిపోతున్నారు, అబ్బా దేవుడి స్వాస్థ్యం అంతా నాది అని. దేవుడి శ్రమలు కూడా నీవే, ఇప్పుడు వద్దు. దేవుని పరిచర్య నీదే, అది మనకొద్దు. దేవునితో బాంధవ్యము నిత్యము ఒక సంబంధం కలిగి ఉండాలి, అదొద్దు మనకి. ఓకే, సో ఆయన కుమారుల అనబడితే ఆయన యొక్క స్వాస్థ్యముకు మనం వారసులై ఉన్నాం. రీడ్ అగైన్. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల. చూసారా, ఇక్కడ మీకు ఆన్సర్ కూడా ఇస్తున్నాడు. ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. క్రీస్తుతో తోటి వారసులు అవుతావు. పరలోకమందు మహిమాన్వితమైన నిత్య జీవము నీకు కావాలంటే నేడు కొన్ని సంవత్సరములు శ్రమించాలి. యేసు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. యేసు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినను, శ్రవించినను, సిలువ మీదకి వెళ్ళే ముందు భయంకరమైన శ్రమలు అనుభవించినను, ఆయన ఏనాడైతే పరిశుద్ధాత్మని వలన గర్భంలో ప్రవేశించాడో ఆనాడు నుంచి ఆయన శ్రమలు మొదలైనాయి. సృష్టిని సృష్టించి సృష్టిని నడిపించిన వాడు సృష్టిలోకి ఒక సృష్టిగా వచ్చి ఒక మురికి నీళ్ళలో, గర్భపు యొక్క సంచిలో
సమస్తముని పరిపాలించిన వాడు ఆ గర్భంలో పెరిగాడు. శ్రమ కాదా? అటు శ్రమ ఆయన ఎప్పుడైతే ఆదాంని చేస్తామనుకున్నారో అప్పుడే శ్రమ ఆయన తీసుకున్నాడు. మనము నరుని సృజించదము అన్నప్పుడే శ్రమ ఆయన ఎత్తుకున్నాడు. ఎందుకనగా ఆయన నిత్యము శ్రమ అనుభవించిన వాడు కనుక నిత్యము పరిపాలించేవాడు. అట్టి శ్రమను నీవు అనుభవిస్తే, అట్టి శ్రమను సహిస్తే అట్టి వారసత్వం నువ్వు అనుభవిస్తావు, అట్టి స్వాస్థ్యము నువ్వు అనుభవిస్తావు, నిత్య మహిమను నువ్వు అనుభవిస్తావు. నువ్వు అనుకుంటావు, నేను చిన్న కూలి పని చేయించున్నాను, నాకు ఏ విధమైన స్వాస్థ్యం ఉంటుంది, నా బ్రతికే పాటిది, నేనేం చేస్తాను అని అనుకుంటావు. ఈ లోకంలో నీవు ఎటువంటి పని చేస్తున్నావు అనేది దేవుడు చూడడు. నీవు దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై, తన యొక్క రాజ్య నిమిత్తమై, తన రాజ్య సువార్త భారం కలిగి ఉండి నీవు ఒకవేళ శ్రవించిన ఎడల, ఆయన కుమారుడుగా నీవు జీవిస్తే, ఆయన స్వభావం నీకుంటే, అటువంటి జీవితం నీకుంటే, ఆయనతో నీకు సంబంధము అటువంటిది కలిగి ఉంటే, ఆయనకి నీవు పరిచర్య చేస్తే నీవు ఆయన స్వాస్థ్యమునికి అర్హుడవు, ఆయన స్వాస్థ్యముకి వారసుడవు, దేవుని వారసుడవు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఆయన సహోదరుడిగా అట్టి వారసత్వం నీకు నాకు ఇవ్వబడుతుంది. నీవు ఈ లోకంలో కొన్ని సంవత్సరాలే కష్టపడతావు, కానీ నిత్యత్వము మహిమాన్వితమైన అట్టి గొప్ప పరిపాలనలో యేసుతో ఆ స్వాస్థ్యం మనం పొందుతాం. రీడ్ అగైన్. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే, ఇది పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు అంటున్నాడు. నీ ఆత్మతో, నీ మైండ్తో కాదు. నీ మైండ్, నేను ఒక మాట చెప్తుంటే పక్కన నుంచి 2 దురాత్మలు వచ్చి ఆయన అలాగే చెప్తాడు, నీ పరిస్థితి ఏంటి, నీకు అట్లా చూడు, ఈ సమస్య చూడు, ఆ సమస్య చూడు అని వాడు ప్రసంగం వాడకం మొదలు పెడుతున్నాడు. ఇక్కడ దేవుని మాటని నేను బోధించుచుండగా దురాత్మ శక్తులు మీ చెవులో ఒకవేళ కాకపోతే, ఒకవేళ అలా అవ్వకపోతే, ఆయనకేంటి, ఆయనకి పేరు పలుకుబడి ఉంది, ఆయన అలాగే మాట్లాడతాడు, ఆయన సూటు బూట్ వేసుకుని ఆయనకేంటి అంటున్నా కదా. సూటు బూట్ వేసుకుని నిద్ర లేకున్న జీవితములు, దినములు, సంవత్సరములు ఉన్నాయి. ఎవరికి తెలియని బాధలు అవి, ఎవరికి చెప్పుకోలేని బాధలు. సో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీ ఆత్మతో మాట్లాడుచున్నది ఈ సాయంకాలము. ఎప్పుడు వినను ఈ మాట, పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో మాట్లాడుతున్నాడు, నీ ఆత్మతో చెప్తున్నాడు, నీ ఆత్మకి ఆయన సాక్ష్యం పలుకుతున్నాడు. ఏమని? మనము పిల్లలమైతే, అనగా దేవుని పిల్లలమైతే వారసులము, దేవునికి వారసులై ఉన్నాము. అనగా దేవుని వారసులము, దేవుని వారసులము అనగా దేవుడు ఏమేమై ఉన్నాడో అవన్నీ వారసత్వంలో పిల్లలుగా నీకు అనుగ్రహించబడి ఉన్నది. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా నా మహిమని ఎవరితో నేను పంచుకోనన్న యేసు అనే దేవుడు చూడండి మనకెంత ప్రేమిస్తున్నాడో. తండ్రి అయిన దేవుడు తన యొక్క మహిమని మనకి పంచుతున్నాడు. తన మహిమను, క్రీస్తు యేసుతో ఆ మహిమను మనము పొందులాగున, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల, ఆయనతో నీవు ఇక్కడ శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులము, క్రీస్తుతో తోటి వారసులము, క్రీస్తుతో నిత్యత్వము, మహిమాన్వితమైన జీవితము, దేవుని మహిమతో నీవు నిత్యము బ్రతకాలనుకుంటే ఆయన కోసము కొన్ని సంవత్సరాలు ఇక్కడ శ్రమ అనుభవించాలి. నేను చాలామంది చూశాను, నా దగ్గర పని చేయవారు పని మంచిగా చేస్తారు, చాలా కష్టపడి చేస్తారు. ఒక్కొక్కసారి శ్రద్ధ ఉండదు, ఒక్కొక్కసారి చేసిన పని రొటీన్, మేము చెప్పిన మాటలే చెప్తూనే ఉంటాం. మా మెస్సేలు ఎంత బోరు కొట్టాలి మీకు. సో చేసిన పనులు చేసి 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 విరక్తి చెందుతారు ఒక్కొక్కసారి. ఎందుకనగా శ్రమ అనుభవించే ఆనందము కోల్పోతారు వాళ్ళు. శ్రమని శ్రమలాగా చూస్తారు. శ్రమని ఎవడైతే సంతోషముగా పని చేస్తాడో, శ్రమని ఎవరైతే సంతోషముగా దాన్ని స్వీకరిస్తాడో, మహిమాన్వితమైన జీవితంలో నిత్యత్వము, మహిమని కలిగి ఉంటాడు. క్రీస్తు యేసు యొక్క మహిమని మనము కలిగి ఉంటాము. క్రీస్తు యేసుతో ఆ మహిమని ఆయన మనతో పంచుకుంటాడు. ఎందుకనగా ఆయన వారసులై ఉన్నాము. హల్లెలూయా.